సూపర్ స్టార్ కృష్ణ నట జీవిత విశేషాలు ప్రతిరోజు మీ ముందు సత్యావ్రత పీపుల్ లైవ్ టీవీ ఉంచుతుంది. ఆదరిస్తున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చినటువంటి బంగారు కాపురం 1984 సంవత్సరం ఆగస్టు 19న రిలీజ్ అయింది. ఈ సినిమా చెప్పే ముందు ఒక వివాదం చెప్పాలి. వివాదం చెప్పిన తర్వాతే ఈ సినిమా గురించి చెప్తే మీకు అందరికీ కూడా బాగుంటుంది, డీటెయిల్గా తెలుస్తుంది. మీకు అందరికీ గుర్తొచ్చే ఉంటుంది. ఆగస్టు 1984లో ఆగస్టు సంక్షోభం, ఎన్టీ రామారావు పదవీచ్యుతులు అవ్వటం, నాదెళ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి అవ్వటం, ఆ రోజు ఉవ్వెత్తున ప్రజా ఉద్యమ తరంగాలు వీచటం, ఆ రోజు అనేక ఉద్యమాలు హత్తాళ్ళు జరగటం, ఇవన్నీ మనకి ఆ రోజు పేపర్లోనూ మనకి చదివి ఉన్నాం, నిజంగా కూడా చూసున్నాం. అదే సమయంలో పద్మనాభ స్టూడియోస్కి సంబంధించి ఆనవాయితీ ప్రకారం నాదెళ్ల భాస్కరరావుని గ్రీట్ చేస్తూ ఒక అభినందన అడ్వర్టైజ్మెంట్ పేపర్లో ఫుల్ పేజీ రావటం జరిగింది. ఈ విషయం కూడా అభిమానులందరికీ తెలుసు. ఎప్పుడైతే అడ్వర్టైజ్మెంట్ వచ్చిందో సూపర్ స్టార్ కృష్ణ అప్పటికి ఊటీలో షూటింగ్లో ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఖండించారు కూడా, ఇది నేను కావాలని చేసింది కాదు, నాకు సంబంధించింది కాదు, ఆనవాయితీ ప్రకారం మా బ్రదర్స్ ఇచ్చారు, నాకు ఏమాత్రం నాకు తెలిసినటువంటి జరిగింది కాదు అని పర్సనల్గా ఎన్టీ రామారావుని కలిసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయినా సరే ఆయన నటించినటువంటి సినిమాలు ఏ థియేటర్ దగ్గర ఉన్నాయో ఆ థియేటర్ దగ్గర వ్యతిరేకంగా ఉద్యమాలు జరగటం మొదలయ్యాయి. అలాగే సినిమాలు రిలీజ్ చేయడానికి నిర్మాతలు భయపడుతున్నటువంటి తరుణం, కొన్ని చోట్లయితే సీట్లు పగలగొట్టేయడం, సీట్లు కత్తిరించడం, అలాగే అనేక రకాలంటే విపరీతమైనటువంటి అంటే ఒక విధమైన చేష్టలు అనుకోవచ్చు, వాటికి కూడా సినిమా థియేటర్లు గురయ్యేటువంటి సందర్భాలు ఉన్నాయి. దాంతో చాలామంది థియేటర్ వాళ్ళు కూడా భయపడ్డారు, కృష్ణ సినిమాలు ఆడుతుంటే మనకి ఎలాంటి థియేటర్లకు ఇబ్బంది కలుగుతుందా అని చెప్పి. అలాంటి తరుణంలో వచ్చినటువంటి ఈ సినిమా గురించి మనం చెప్పుకోవాలంటే కలెక్షన్ల మీద కొంత ప్రభావం ఖచ్చితంగా పడింది. ముఖ్యంగా ఈ ప్రభావాన్ని చూసే డూండి దొంగల బాబాయ్ దొంగలు అనేటువంటి సినిమాని ఆయన అప్పటికే కంప్లీట్ చేస్తున్నారు. యాక్చువల్గా రిలీజ్ చేయాలి, కానీ ఆ రిలీజ్ని పోస్ట్పోన్ చేసుకున్నారు. పోస్ట్పోన్ చేసుకొని 1984 డిసెంబర్కి రిలీజ్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మీకు తెలియచేయాలనే నేను ముందు ఈ విషయాన్ని చెప్తున్నాను. ఇంకా ఈ సినిమా విషయానికి వచ్చేటప్పటికి సూపర్ స్టార్ కృష్ణ ద్విపాత్రాభినయం, డబుల్ యాక్షన్. డబుల్ యాక్షన్ అనేటప్పటికీ రెండు రకాలు ఉంటుంది. ఒకటి మంచివాడు, అలాగే ఉత్తముడు, అలాగే మరో పక్క సామర్థ్యం గలవాడు. రెండో పక్కన చూస్తే అమాయకుడు. ఈ రెండు క్యారెక్టర్లు దోబుచ్చులాడుతూ ఉంటాయి. ఇది ఈ స్క్రీన్ ప్లేకి ఉన్నటువంటి మాయాజాలం. చాలా సినిమాలకి ఈ విధంగానే జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే సూపర్ స్టార్ కృష్ణ కెరీర్లో అమాయకుడి సినిమా అమాయకుడిగా నటించారు, అందులో సింగిల్ క్యారెక్టరే. తర్వాత అసాధ్యుడైన సినిమాలో నటించారు, అందులో అసాధ్యుడిగా చెలరేగిపోయారు. తర్వాత విజయనిర్మల డైరెక్షన్లో అమాయకుడు కాదు అసాధ్యుడు అనే సినిమాలో ఆయన రెండు క్యారెక్టర్లు వేశారు, అమాయకుడిగా చేశారు, అసాధ్యుడిగా కూడా చేశారు. ఇక్కడికి వచ్చేటప్పటికి అదే ఫార్ములా, కాకపోతే అమాయకుడి కింద ఒక కృష్ణ, అసాధ్యుడి కింద ఒక కృష్ణ కనిపిస్తారు. ఒక అమాయకుడి కింద ఉండే సూపర్ స్టార్ కృష్ణకు మరి జయసుధ హీరోయిన్ అయితే, అసాధ్యుడిగా ఉండే సూపర్ స్టార్ కృష్ణకు జయప్రద హీరోయిన్గా ఉంటుంది. ఈ స్క్రీన్ ప్లే చాలా బాగా తీస్తారు పి చంద్రశేఖర్ రెడ్డి. అంటే ఒక అవమాన భారానికి సూపర్ స్టార్ గురవుతున్నప్పుడు అభిమానులు సహించలేరు. అది మళ్ళీ అతను అదే రీతిలో ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటే సెకండ్ హాఫ్లో ప్రజలు ప్రేక్షకులు మరి ఆనందంతో ఉప్పొంగుతారు. మీరు బురిపాలెం బుల్లోడు సినిమా చూస్తే అదే స్క్రీన్ ప్లే ఉంటుంది. అలాగే ఈ సినిమాలో కూడా గిరిబాబు ఉంటాడు. గిరిబాబు అతన్ని ఒక అమాయకుడి కింద ట్రీట్ చేస్తూ వెళ్ళి ఒక పువ్వు తీసుకెళ్ళి జయసుధ జడలో పెట్టమని చెప్తాడు. అమాయకుడు కాబట్టి వెళ్ళి జడలో పెడతాడు. చాలా బాధపడుతుంది జయసుధ. తర్వాత చేయి పట్టుకొని శోభనం ఎప్పుడు అని అడగమంటాడు. అలా కూడా అడుగుతాడు, ఇంకా బాధపడుతుంది. అప్పుడు ఆ సినిమాకి సంబంధించిన నటుడు రమణమూర్తి చెప్తాడు, అమ్మ అతను అడగటంలో తప్పు లేదు, మీ ఇద్దరికి చిన్నప్పుడే పెళ్ళయింది, అతను నీకు భర్త అన్నప్పుడు తన భర్తని మార్చుకోవాలనే ప్రయత్నం
జయసుధ చేస్తుంది. అందులోనే సెకండ్గా ఉన్నటువంటి సూపర్ స్టార్ మరొక హీరోగా ఎంటర్ అవుతాడు. ఒకరి ప్లేస్లోకి ఒకళ్ళు మారుతారు. మారిన తర్వాత గిరిబాబు ఇలాగే చాలామంది ఆడవాళ్ళతో చెలగాటమాడే జీవితాలను సరిచేస్తూ ఒక అమ్మాయితో పెళ్లి కూడా జరిపిస్తాడు. ఇక్కడ చాలా వినోదాత్మకం. ఎప్పుడైతే తను టీచ్ చేస్తూ ఒక రకంగా అవమానాలకు గురి చేసినటువంటి గిరిబాబుని అదే రీతిలో సూపర్ స్టార్ కృష్ణ మళ్ళీ టీచ్ చేస్తూ అవమానాలకి గురి చేస్తూ ఉంటే ఆ స్క్రీన్ ప్లే ఎప్పుడూ కూడా ప్రేక్షకులకు నచ్చింది కూడా. అలాగే ఆ ప్లేస్లోకి వెళ్ళిన వాళ్ళంటే కృష్ణ కూడా అక్కడ అన్నీ నేర్చుకొని తను కూడా ఒక అసాధ్యుడిగా మారి మళ్ళీ క్లైమాక్స్ తిరిగి రావటం అభిమానికి ఆనందానికి అంతుండదు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇద్దరు అగ్ర హీరోయిన్లు, ఒకళ్ళు జయప్రద తన అందాలతో కనువిందు చేస్తూ ఉంటే ఓ పక్క జయసుధ సహజ నటి అప్పటికి చాలా టాప్ పొజిషన్లో, తెలుగులో ఆవిడ నెంబర్ 1 పొజిషన్లో ఉంటే 1984లో హిందీలో టాప్ పొజిషన్లో జయప్రద ఉన్నారు. ఇద్దరి డేట్స్ తీసుకొని సినిమా తీయటం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. పి చంద్రశేఖర్ రెడ్డి అలాగే కృష్ణ గారి మీద ఉన్నట్టు గౌరవం కొద్దీ వాళ్ళు ఈ సినిమాలో నటించడం జరిగింది. మేలుకో అనేటువంటి పాట ఈ సినిమాకి ఒక హైలైట్ అయితే ఆ పాట ఇప్పటికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సినిమాలో పాటలన్నీ కూడా చాలా మ్యూజికల్గా మంచి హిట్. కృష్ణ నటన ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాకి ప్లస్ పాయింట్. ఈ సినిమా ఇప్పటికీ నేను చెప్పాను కదా, కరెక్ట్ టైంకి కనుక కొన్ని కరెక్ట్ సినిమాలు రిలీజ్ అయితే ఆ సినిమాలు ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్ళిపోతాయి. కొన్ని కరెక్ట్ టైంకి కనుక రాకపోతే దెబ్బతింటాయి. అలా దెబ్బతిన్న సినిమానే ఈ సినిమా కనుక కొద్దిగా ముందు ఒక నెల ముందు రిలీజ్ అయినా ఆ సినిమా సూపర్ హిట్ అయ్యేది. ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత వచ్చినా కూడా బ్రహ్మాండంగా సూపర్ హిట్ అయ్యేది. ఎందుకంటే బంగారు భూమి పి చంద్రశేఖర్ రెడ్డి డైరెక్షన్లోనే వచ్చింది, అద్భుతంగా ఆడింది. ఇది కూడా ఏమాత్రం తీసిపోకుండా ఒక పక్క గ్రామీణ వాతావరణాన్ని చాలా చక్కగా చూపించడంలో పి చంద్రశేఖర్ రెడ్డి సిద్ధహస్తుడు. ఇందులో జయసుధ, సూపర్ స్టార్ కృష్ణ కలిసి ఉండేటువంటి సన్నివేశాలు, గ్రామీణ వాతావరణం, ఆ వాతావరణాన్ని చాలా చక్కగా ఈ సినిమాలో తీస్తారు. ఇక మిగతా సెకండ్ హాఫ్లో కూడా ఆ వాతావరణం మనకు కనపడుతుంది. అలాగే పల్లెటూరులో ఉండేటువంటి రాజకీయాలు కూడా తీయటంలో పి చంద్రశేఖర్ రెడ్డి సిద్ధహస్తుడు. మొత్తం ఓవరాల్గా ఈ సినిమా మంచి సినిమా. ఈ సినిమాని మనం ఇప్పటికీ కూడా యూట్యూబ్లో చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, మంచి సినిమాగా ఫీల్ అవుతాం. కొంతమందికి డౌట్ వస్తూ ఉంటుంది, ఎందుకంత సినిమా మంచి సినిమా ఆడలేదని. దానికి కారణం ఇదే. అభిమానులు మాత్రం ఇప్పటికీ కూడా ఈ సినిమాని మనసులో పెట్టుకుంటారు. అలాగే జయప్రద ఈ సినిమాలో చాలా చలాకీగా కనిపిస్తారు. జనరల్గా జయప్రద అనేటప్పటికీ కొంత సీరియస్గా, కొంత విధంగా చెప్పాలంటే ఒక లిమిటేషన్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఆ లిమిటేషన్ అంటూ ఉండకుండా ఎంత సరదాగా, అలాగే కృష్ణతో చాలా సౌమ్యంగా చక్కగా ఒదిగిపోయేటువంటి నటన ఈ సినిమాలో ప్రదర్శించడం జరుగుతుంది. బహుశా జయసుధ, జయప్రద ఇద్దరూ కూడా కృష్ణతో కలిసి ఒదిగిపోయేటువంటి పాత్రలు ఈ సినిమానే అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత కాలంలో వచ్చేటప్పటికి జయసుధ మరీ సీరియస్ క్యారెక్టర్స్ వైపు వెళ్ళిపోయారు. జయప్రద కూడా దాదాపుగా సీరియస్ క్యారెక్టర్స్ వైపు మొగ్గు చూపారు. కానీ ఈ సినిమాలో అలా ఉండదు. ఈ సినిమాలో వచ్చేప్పటికి ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే మనకి కనపడుతుంది. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ ఈజీగా చేసే నటన ఈ సినిమాకి ప్లస్ పాయింట్. అలాగే డాన్సుల్లో ఈయన సలీం మాస్టర్ చేసేటువంటి డాన్స్ కంపోజింగ్ ఈ సినిమాకు ఒక హైలైట్గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కృష్ణ డాన్సులు 1970s ఒక రకంగా ఉంటాయి, 1980sలో ఒక రకంగా ఉంటాయి. కానీ ఈ సినిమాలో ఈయన చేసేటువంటి డ్యాన్సు ఒక కొత్త తరహాలో, ఒక విభిన్నంగా ఉంటుంది. యూత్ని ఆకట్టుకునే రీతిలో ఈ సినిమా ఆయన చేయడం జరుగుతుంది. ఆ ఏజ్ని చూడాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా చూడాల్సిందే. ఇది అందరినీ ఆకట్టుకునేటువంటి సినిమా, ఒక క్లాసిక్ సినిమా. ఈ సినిమా మీరు చూస్తుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ముఖ్యంగా సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే అలర్ట్స్ రూపంలో మీకు ప్రతి విషయం కూడా వస్తుంది. అలాగే మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు.
ఎల్లప్పుడూ మీకు మంచి విషయాలు అందిస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.